విజయవాడ ఆటోనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయమని విమర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉద్దేశించి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అనే సామెతతో విమర్శలు చేశారు. ఆయనకు పద్ధతి లేదని, స్వార్థ రాజకీయాల కోసం దైవ కార్యక్రమాలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. హిందూ ధర్మం పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశంసిస్తూ ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. విజయవాడ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, రౌడీజం పెరిగిపోయిందని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్లను మార్చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శించారు. రక్తం కూడు తింటూ రక్త చరిత్ర కలిగిన వారు అంటూ వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా దందాలు, హత్యలకు పాల్పడుతున్న వారికి నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి, డాక్టర్ విశ్వనాథం ఆనంద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగినటువంటి అంశాలు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు ఊళ్ళోళ్ళ పెళ్లి కుక్కర కడావిడి అన్నట్టుగా అది ఇంటర్నల్గా మా పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ లబ్ధి పొందడం కోసం మా ఎంపీ గారి మీద అవాకులు చవాకులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఖండించడం కోసం ఈ రోజున పత్రికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తున్నాం. మీరు దేవినేని అవినాష్ గారు కాదు అంత అర్హత ఉందా? మీరు రక్తం కూడు తింటూ రక్త చరిత్ర కలిగి విజయవాడ ప్రాంతాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్లో భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించి చెట్టు పేరు చెప్పుకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క ముద్దు బిందుల్లాగా మా తాతలు నేతులు తాగారు, మా కూతురు వాసన చూడండి, అసలు ఎన్ని ఘోరాలు నేరాలు. ఎంపీ గారిని పట్టుకొని ఇసుక దందాలు అపచారం చేశారంట. ఒక దళితుడని అతని మీద దమనకాండ చేశారు. చిత్తప్రజ్ఞుడు, సౌమ్యుడు, నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తి. మీకులాగా అవినాష్ గారు, మీకులాగా ప్రజలకు ఉపయోగపడేటువంటి రామర్పాడు రింగు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ మీ హోటల్ కొట్టేస్తారని తెలుగుదేశం పార్టీలో చేరి దాని యొక్క మాస్టర్ ప్లాన్నే మార్చేశారు కదా. మీరు బుడదల్లో లెవెల్ క్రాసింగ్ ఫ్లైఓవర్ వేస్తే మీ ఎక్కడ ఆస్తులు పోతున్నాయని చెప్పేసి వాటిని ఆపేసి ఇప్పటికే 20 ఏళ్ళ నుంచి కూడా తొమ్మలో దొరికారు కదా. కేశినేని శివరాజ్ చిన్ని గారు తను విజయవాడ కేంద్రంగా ఎన్నో ఉత్సవాలు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మహిళలందరినీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పథకంలో స్వైర విహారం చేస్తా ఒక స్మగ్లర్ లాగా వీరప్పల్లా తయారైనటువంటి ఒక మాజీ మంత్రి మీరందరూ కలిసి పత్తూరు, తాడేపల్లిలో, విజయవాడ ప్రాంతంలో, ఉద్దండరాయుడిపాలెంలో, అనంతవరంలో ఏ విధంగా దోచుకున్నారు మైనింగ్ అంతా కూడా నేనే కదా సాక్ష్యం. 3 రాజ్యాలు ఉద్యమం పెట్టినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 100 కోట్ల రూపాయలు బొక్కేసి ఆయన వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళని హింసించి వాళ్ళ మీద కేసులు బనాయించి అక్కడ ఉద్యమం చేసే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు ఇళ్ల మీదకు పంపించి భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడులు చేయించి మీరంతా కూడా
డబ్బులు తీసుకొని నొక్కేసి బొక్కేసి మీ చరిత్ర అంతా తెలియదు అనుకుంటున్నారా? మీరు కేసీఆర్ శివరాజు గురించి మాట్లాడతారా? మీరు అసలు మీరు రాత్రి బౌళ్ళు ఈ ప్రజల రక్త మాంసాల్ని, ఈ ప్రజల యొక్క రక్త మాంసాల్ని, చెమటగా మలిస్తే ఆ చెమటని మీ రక్తం పూల్లాగా మలుచుకొని కోటాను కోట్ల రూపాయలు గడించి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దందాలు సాగవిక. అవి సాగవనే మీరు ఏదో చేయాలనుకొని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చూడండి, అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి అంశం మేము చేసుకుంటాం, మీకు మా పార్టీతో సంబంధం ఏంటి? ఇవన్నీ చూడండి విజువల్స్. మా ఎంపీ గారు గత సంవత్సరం ఎప్పుడైతే వెళ్ళి పట్టు వస్త్రాలు నెమలి వేణుగోపాల్ స్వామి గారికి సమర్పించినప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన పక్కనే ఉన్నటువంటి అంశాలు మీరన్నీ కూడా చూడండి విజువల్స్ లో. ఇవన్నీ నిజం కాదా? ఏదో అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఎవరో ఒక ఎమ్మెల్యే, అతను శ్రీనివాసరావు గారు, అతను దళితుడు అవటం వల్ల మీరు ఈ దందాలు చేస్తున్నారని చెప్పి కులాలను ఆపాదిస్తున్నటువంటి నేపథ్యం. అయ్యా అవినాష్ గారు, ఒక్కటి చెప్తున్నా, మీరు దయచేసి ఎప్పుడు కూడా కేసీఆర్ శివరాజ్ చిన్ని గారి గురించి మాట్లాడటం మానుకోండి. సూర్యుడి మీద ఉమ్మేసినట్టే మీ ఇంటి మీద ఐటీ దాడులు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. నువ్వు భయప్రాంతులు చేశావు ఐటీ ఆఫీసర్లని. వాళ్ళందరినీ కూడా హతమార్చడం కోసం వాళ్ళ భయప్రాంతులు చేశావు. వాళ్ళు వచ్చిన దారినే పారిపోయారు. అంటే వ్యవస్థలను కూడా నువ్వు ఏ విధంగా ఒడిచిపడతావు, ఎంతమందిని భయపెడతావు? విజయవాడ